విశాఖలో సంచలనం సృష్టించిన స్నేహ మ్యాక్స్ కేసులో బినామీ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, ఏంటి స్నేహ మ్యాక్స్ కేసు? ప్రస్తుతం ప్రభుత్వ చర్యలేంటి అసలు? స్నేహ మ్యాక్స్ కేసులో తాజాగా చర్యలు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిలోని ఈ బినామీ ఆస్తుల జప్తునికేమో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిందితులు వ్యవస్థాపక చైర్మన్ కటికాల సౌభాగ్యరావు, అలాగే అధ్యక్షురాలు కటికాల స్వర్ణలత సహా మొత్తం 22 మంది పైన 2025లోనే కేసులు నమోదు చేశారు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కేసు నమోదైంది. దాదాపు 100 కోట్ల వరకు ఏదంటే ఈ మ్యాక్స్ సొసైటీ ద్వారానేమో డిపాజిట్లు సేకరించారు. ఈ డిపాజిట్లని ఎటువంటి చట్టబద్ధత లేదు అనేసి పోలీసులు విచారణలో సిఐడి విచారణ జరిగింది. అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ కూడా ప్రత్యక్షంగా దీన్ని విచారణ చేశారు. ఇందులో వీరు గుర్తించిన ప్రకారం 6.32 కోట్ల రూపాయలని డిపాజిట్లను ఎటువంటి చట్టబద్ధత లేకుండా సేకరించారనేసి నిందితులు దాంట్లో ధన్యవాదాలు కూర్మరాజు.